నో 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 జోక్స్. సారీ భయ్యా, ఇక అసలు విషయానికి వద్దాం. జానీ, సీనియర్ లాయర్తో మాట్లాడింది బట్టి ఆ హత్యాయుధం మనం సంపాదించగలిగితే హంతకుడు ఎవరన్నది మనం బయట పెట్టచ్చు. బ్రదరు, అంత ముఖ్యమైన రహస్యం వాళ్ళ నోటంటే కక్కించాలి అంటే నేను వాళ్ళలో ఒకనైపోవాలి. మనం గనక వాళ్ళని పూర్తిగా నమ్మించగలిగామో ఇంకా విషయం దాని అంతరదే గడ్డ 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 కారుదా. అందుకేం చేస్తానంటావు? అర్జెంటుగా వెంకటరాయుడు మామకు అల్లునైపోతా. అదేలాగా? దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉందిగా. ఏం బుల్బుల్, నువ్వేమంటావు? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వచ్చాడా నీ బాబు లైన్లోకి? హలో డాడీ, మేము రిచ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి రిడ్జి హోటల్ నుంచి మాట్లాడుతున్నావా? బావతో ఉన్నావా? అవును డాడీ, కాబోయే ముగుడి పిల్లలమే కదా, సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ. నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడికే. నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళటం ఏమిటి? ఏదో నువ్వు నా కొంప ముంచెట్టుగా ఉన్నావు. హలో, ఈ పాడికి నీ బాబు నిప్పులు తొక్కున కోతుల గెంతుతూ వస్తుంటాడు. ఏమండి, సూట్ రూమ్ ఎక్కడా? హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో. అయ్యో అయ్యో, దిక్కుమాలిదానా, ఈ హోటల్కి రావటం ఏమిటి? ఈ గొడవ ఏమిటి? డాడీ, అమ్మో, మరేమో బావ నాకు కాబోయే మొగుడే కదా అని. అమ్మయ్యా, మొగుడా మట్టిగడ్డలా? అమ్మో, లే, చూడలేక చచ్చిపోతున్నాను. లే లే. అవును, ఏమన్నా జరిగిందంటే? ఏంటి జరిగేది? నా బాక్స్ జస్ట్ నువ్వు వచ్చే ముందు అంతే. అవును డాడీ, ఒట్టి ముద్దుల వరకే వెళ్ళాం. సంతోషించాలి, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప కొల్లేరైపోను. రా. ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లెరై ఉండేదయా. పెళ్లి కాకుండా కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 ఎత్తుండేవాడు అయ్యా. ఏంటి చెప్పండి బాబు, జరగని దానికి జరిగినంత బెల్లపిస్తున్నాడు. ఆ జానీగడి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను. నేను కళ్యాణ్ బాబు ఎట్టాగో మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీగాడు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ్ బాబుతో మాట్లాడి రేపే నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించేస్తా. దాంతో మన జాతకం తిరగబడిపోద్ది.